నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, పాస్టర్ ప్రవీణ్‌కి సంబంధించి పోస్ట్‌మార్టం ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. కానీ దానికి సంబంధించి ఇది ఫేక్, అసలు ఇది పోస్ట్‌మార్టం కరెక్ట్ కాలేదు. ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అంటున్నారు గానీ ఇది హత్యే అని చెప్పేసి ఎక్స్-ఎంపీ హర్షకుమార్ అంటున్నారు. ఈవెన్ క్రైస్తవ సమాజం కూడా దీన్ని అసలు నమ్మట్లేదు. ఎలా చూడొచ్చంటారు సార్ దీన్ని? ఆయన చనిపోయి 18 రోజులైంది నిన్నటికి. సో నిన్న అక్కడ ఐజీ అశోక్ కుమార్ అండ్ ఎస్పీ నరసింహకిషోర్ ఇద్దరు కూడా సీసీటీవీని ప్రదర్శిస్తూ అట్లాగే పోస్ట్ మార్టం రిపోర్టు, తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టు, ప్యాథాలజీ రిపోర్టు ఇవన్నీ కూడా ప్రెస్ ముందు పెట్టి వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇతను బయలుదేరిన దగ్గర నుంచి చనిపోయే వరకు దాదాపు 13 గంటల జర్నీలో ఏం జరిగింది అనేది వాళ్ళు స్టెప్ బై స్టెప్ చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓవరాల్గా 500కి పైన సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేసాము. ఆ ఫుటేజ్ల అథెంటిసిటీని కూడా మేము ఎఫ్ఎస్ఎల్లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో చెక్ చేసుకున్నాము, అది కన్ఫర్మ్ చేసుకున్నాము. దాని తర్వాత ఇతను ఎక్కడెక్కడైతే మందు లిక్కర్ కొన్నాడో 3 చోట్ల మొత్తం కొన్నాడు. ఫస్ట్ వచ్చి సవేరా వైన్స్ ఎల్బీ నగరు, రెండోది కోదాడ, మూడోది ఏలూరు. ఈ 3 చోట్ల కూడా ఆయన డబ్బులు పే చేసిన యూపీఐ ఐడి కానీ టైమింగ్స్, CCTV2లో ఉండే టైమింగ్స్, దీంట్లో పే చేసే టైమింగ్స్ ఇవన్నీ చెక్ చేసుకున్నాము. అట్లాగే 3 చోట్ల ఆయనకి యాక్సిడెంట్ అయింది. చిలకల్లు టోల్గేట్ దగ్గర, కేసర టోల్గేట్ దగ్గర, తర్వాత రామవరప్పాడు దగ్గర. ఈ 3 టోల్గేట్లలో కూడా ఫుటేజీ ఉంది మా దగ్గర. అట్లాగే ఆయన యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైతే ఆయనకి హెల్ప్ చేయడానికి వెళ్ళారో, టోల్గేట్ కేసర దగ్గర టోల్గేట్ వాళ్ళు వెళ్ళారు, అంతకుముందు చిలకల్లు దగ్గరేమో రోడ్డు దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళారు, రామవరప్పాడు దగ్గరేమో ట్రాఫిక్ ఎస్ఐ అండ్ టీ షాప్ నాగార్జున వెళ్ళారు. వీళ్ళందరినీ కూడా మేము మాట్లాడాం. దాదాపు 100 మంది సాక్షుల్ని మేము విచారించాం. అంటే ఈ మొత్తం దారిలో అతను ఎవరెవరు కలిశారు, ఫోన్లో ఎవరితో మాట్లాడారు, తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఇక్కడ ల్యాండ్ అది కొని రాజమండ్రిలో ఈయన వస్తున్నాడని తెలిసిన వాళ్ళు, ఇవన్నీ కూడా మేము కలెక్ట్ చేసాం. అట్లాగే యాక్సిడెంట్ స్పాట్ అక్కడ ఎలా జరిగింది దానికి సంబంధించి కూడా మేము మొత్తం ఫోరెన్సిక్ టీమ్ని, ఆర్టీఓ వాళ్ళని, అంటే దీంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్న యాక్సిడెంట్లకు సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి మేము పరిశీలించాము. సో ఫస్ట్ ఏంటంటే అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నాం. దాని తర్వాత ఇవన్నీ ఆధారాలు వచ్చాయి. వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా యాక్సిడెంట్ అని పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా, గాయాలన్నీ కూడా ప్రీమార్టం గాయాలు అంటారు వాటిని. అంటే చనిపోక ముందు జరిగిన గాయాలు తప్ప చనిపోయినాక అయిన గాయాలు కాదు. అట్లేమన్నా ఎవరైనా చంపి అక్కడ వేసి గాయాలు జరిగినట్టుగా చూపిస్తే మాత్రం అది తప్పు. అది చనిపోక ముందు జరిగిన గాయాలే, అవి కూడా గోకుడు గాయాలు అట్లాంటివి. ఇదేంటంటే అది అర్ధచంద్రాకారంగా ఉంది ఆ గుంత. దాంట్లో ముందు ఇతను పడి ఒక బలమైన ఆబ్జెక్ట్కి తాకి అతను పడిపోయాడు. బండి ఎగిరి గాల్లోకి ఎగిరి అతని మీద పడింది. సో దానివల్ల అతను చనిపోయాడు అనేది ప్రధానంగా వాళ్ళు తేల్చింది. అట్లాగే ఇతని ఇథైల్ ఆల్కహాల్ ఇది కూడా రెసిడ్యూస్ కూడా అతని బాడీలో పోస్ట్మార్టంలో తెలిసింది. సో ఇతను తాగున్నాడు. అట్లాగే 3 సార్లు మందు కొనుక్కున్నాడు, 3 సార్లు తాగాడు, 3 సార్లు యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత ఇతనికి మన రెండోసారి కేసర్ దగ్గర జరిగిన యాక్సిడెంట్లోనే ఆ హెడ్ లైట్ కూడా పోయింది, జారిపోయింది. అక్కడ నుంచి బ్లింకింగ్ లైటు వేసుకొని అతను దాంట్లోనే వెళ్ళాడు. ఇతను యావరేజ్లో 72 కిలోమీటర్ స్పీడ్ ఉన్నట్టు తెలుస్తుంది. అప్పుడు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా 72 కిలోమీటర్స్ దీంట్లో స్పీడ్లో అది ఆగిపోయింది బండి. సో ఆ టైంలో ఇతనికి సరిగా లైట్ లేకపోవడం, వేరే వెహికల్ లైట్ వెలుగులో ఇతను పోతుండడం, వేగంగా పోతుండడం, అక్కడ పర్టికులర్ స్పాట్లో ఎక్కడైతే చనిపోయాడో అక్కడ కంకర ఉంది, ఆ కంకర దగ్గర స్కిడ్ అయ్యి అతను పడడం అనేది జరిగింది. అంటే బేసిక్గా ఈ అతను యాక్సిడెంట్కి గురవుతూనే వచ్చాడు ఆల్రెడీ 3 సార్లు. ముఖ్యంగా చిలకల్లు దగ్గర అయితే అక్కడే పెద్ద ప్రమాదం జరిగి ఉండాల్సింది. ఆర్టీసీ బస్సు డ్రైవరు చాలా చాకచక్యంగా రైట్కి తిప్పడం వల్ల ఇదైంది. ఇవన్నీ చేసి చూపించాడు. అట్లాగే మధ్యలో పెట్రోల్ పోసుకున్నప్పుడు కూడా గుంటుపల్లి దగ్గర గొల్లపూడి దగ్గర పెట్రోల్ పోసుకున్నప్పుడు కూడా ఆ విజువల్స్, అట్లాగే అక్కడ సునీల్ అనే ఆ పెట్రోల్ పోసిన అబ్బాయితో మాట్లాడారు. అతను కూడా అప్పటికే కొంత ఊగుతున్నట్టున్నాడు. అతను హ్యాండిల్ అనుకొని పెట్రోల్ దీన్ని కూడా పట్టుకున్నాడు.
ఇవన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా చెప్పారు. ఇవన్నీ మేము కొరిలేట్ చేసుకున్నాం, వాళ్ళ వైఫ్తో మాట్లాడాం, బంధువులతో మాట్లాడాం. ఇవన్నీ చేసిన తర్వాత ఇది క్లియర్గా యాక్సిడెంటల్ డెత్ తప్ప ఇది హత్య కాదు, లేకపోతే ఏదో వెహికల్ గుద్దింది కూడా కాదు. గుద్దుంటే దానికి పెయింట్ అవన్నీ అంటూ ఉండాలి. అవన్నీ కూడా ఆ రెడ్ కార్ అన్నారు, ఆ రెడ్ కార్ని కూడా మేము మాట్లాడాము వాళ్ళతో కూడా. సో ఇది బేసిక్గా వాళ్ళు తేల్చిందైతే క్లియర్గా ఇది యాక్సిడెంటే అనేది చెప్పారు. అయితే దీన్ని గట్టిగా ముందు నుంచి కూడా హర్ష కుమార్ లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. నిన్న కూడా హర్ష కుమార్ ఒక టీవీ ఛానల్తో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతను ఏం చెప్తున్నాడంటే ఇది కంప్లీట్గా అబద్ధాలు చెప్తున్నారు, ఇవన్నీ చూస్తుంటే నాకు అసలు ఈ ప్రభుత్వమే చంపించిందా ఇతను అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇతను విజయవాడ వరకే మనకి ప్రవీణ్ని మనం చూస్తున్నాం, విజయవాడ నుంచి ప్రవీణ్ కాదు అతను. విజయవాడలో అతను చంపేశారు, ఆ తర్వాత అతనిలాగా హెల్మెట్ అవన్నీ వేసి ఇంకొక అతన్ని పెట్టి చేశారు. ఆ తర్వాత నుంచి విజువల్స్ చూస్తే అప్పటి వరకు చాలా యాక్టివ్గా మంచి బాడీ ఫిజిక్ అంత బాగుంది, అక్కడి నుంచి బొజ్జ, పొడవు కాళ్ళు ఇవన్నీ వచ్చేసాయి. సో అక్కడి నుంచి మనిషి మారిపోయాడు. ఆల్రెడీ అక్కడిని చంపేసి అక్కడి నుంచి తీసుకొచ్చి వేశారు. అందుకని స్పాట్లో 11:42కి ఫుటేజ్ చూపిస్తున్నారు, కానీ మార్నింగ్ వరకు ఎందుకు ఫుటేజ్ చూపించట్లేదు అక్కడ, దాని తర్వాత ఏంటనేది ఫుటేజ్ చూపించట్లేదు. సో ఇదంతా గవర్నమెంటే చేసింది అనేది అతను ప్రధానంగా ఆరోపిస్తున్నాడు. దీన్ని కవర్ చేయడానికి విజ్జేస్తున్నారు. నేను రాహుల్ గాంధీతో మాట్లాడి సెకండ్ పోస్ట్ మార్టం చేయించి ఈసారి హైదరాబాద్లో కేసు పెట్టిస్తాను, అక్కడ ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ దగ్గర చెప్పించి హైదరాబాద్లో కేసు పెట్టి, గతంలో కూడా నేను ఇలాగ చేశాను, రీపోస్ట్ మార్టం చేశాను, ఇప్పుడు కూడా నేను రీపోస్ట్ మార్టం చేయిస్తాను అనేది అతను ప్రధానంగా ఆరోపిస్తున్నాడు. అయితే అతనికి నోటీసులు కూడా పోలీసులు ఇచ్చారు 2-3 సార్లు. సో మీ దగ్గర ఆధారాలు ఉంటే, మీరు హత్య అని నమ్మడానికి ఆధారాలు ఉంటే మాకు ఇవ్వమని పోలీసులు, ఈయనకే కాదు ఎవరైనా హత్యను నమ్మే వాళ్ళు ఉంటే దానికి సంబంధించి మాకు ఆధారాలు ఇవ్వండి, మేము దాన్ని కూడా విచారిస్తామని చెప్పారు. ఎవరు 10 రోజులు చూసాము, ఎవరు రాలేదని కూడా ప్రవీణ్ కుమార్ రాయ్జీ చెప్తున్నారు. సో దీని తర్వాత ఏంటంటే చాలామంది, వీళ్ళ సిస్టర్ కూడా ఒక ఆవిడ యూరోప్లోనే ఎక్కడ ఉంటుందో, ఆమె కూడా టీవీ ఛానల్తో, మన ఛానల్తో కూడా మాట్లాడింది. ఆమె కూడా అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తుంది. అంటే కొంత వాళ్ళ భార్య కావచ్చు, లేకపోతే వాళ్ళ బ్రదర్ కావచ్చు, వాళ్ళైతే ఏమి అనుమానాలు వ్యక్తం చేయట్లేదు, ఇది హత్య అని వాళ్ళు మేము నమ్ముతున్నామని వాళ్ళు చెప్పట్లేదు. అంటే దగ్గర బంధువులు ఎవరు చెప్పట్లేదు. కానీ చాలామంది పాస్టర్లేమో ఇప్పటికి కూడా ఇది హత్య అని హర్ష కుమార్ చెప్పిన థియరీనే వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి అనేక లాజిక్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ ఇతను వేసుకున్న గ్లాసులు పగలలేదు, బండి హెల్మెట్ ఏమీ కాలేదు, హెల్మెట్ లోపల ఉంటే ముఖానికి ఎలా దెబ్బలు తగిలాయి, అక్కడ పడితే చచ్చిపోయేంత లోతు లేదు, అది జస్ట్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి 7 అడుగులే ఉంది, ఆ స్పాట్లో 2 అడుగులు కూడా లేదు. ఇవన్నీ హర్ష కుమార్ కూడా అక్కడ వీడియో తీసి అతను దిగి కూడా చూపించాడు. రెండోది ఇంకొక ఛాలెంజ్ కూడా ఇప్పటికి కూడా చేస్తున్నాడు హర్ష కుమార్, నేను అదే వేగంతో అదే టైంకి వెళ్ళి పడతాను అక్కడ, నేను చచ్చిపోవడానికి రెడీ, నేను చచ్చిపోతానో లేదో చూద్దామని కూడా అంటున్నాడు. సో ఇదంతా ఏమైందంటే ఇప్పటికి కూడా మెజారిటీ ప్రజలైతే ఇది యాక్సిడెంటే అని అయితే నమ్ముతున్నారు. ఎందుకంటే క్లియర్గా మనకి చాలా సిస్టమేటిక్గా, అయితే నేను కూడా ఇంత సిస్టమేటిక్గా పోలీసులు వర్క్ చేయడం చూడలేదు. ఎందుకంటే ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే వాళ్ళకి కూడా ప్రెజర్ ఉంది వాళ్ళ మీద, ఇది హత్య అని చెప్పి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి హత్య కాదా అనేది తేల్చడానికి వాళ్ళు కూడా అన్ని సైంటిఫిక్ ఆధారాలు, హ్యూమన్ రిసోర్సు, తర్వాత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సు, ఎక్స్పర్ట్ల ఒపీనియన్స్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఒక ఆర్గనైజ్గా చేయడానికే ఇంత టైం పట్టింది. ఎందుకంటే మామూలుగానే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది వాళ్ళు, ఎందుకంటే 500 పైన సీసీటీవీ ఫుటేజ్లంతా కూడా వాళ్ళ అథెంటిసిటీని కన్ఫర్మ్ చేసుకోవాలి, వీళ్ళతో అంతా మాట్లాడాలి. కాబట్టి ఈ 18 రోజులు అనేది పెద్ద విషయం కాదు ఇన్వెస్టిగేషన్కి, వాళ్ళు నిజానికి వేగంగా చేసినట్టే. కాకపోతే ఈ డౌట్లు వచ్చే వాళ్ళు చాలామంది రకరకాల ప్రశ్నలు లేవనెత్తున్నారు. అదేంటంటే మరి వీళ్ళు ఇప్పుడు పెట్టిన ఫుటేజే అంతకుముందే వారం ముందే తెలుగుదేశానికి సంబంధించిన ఛానల్స్లో ఎట్లా లీక్ అయింది, అప్పుడేమో అశోక్ కుమార్ గారు మేము ఇవ్వలేదన్నాడు, మరి అదే ఫుటేజ్ ఇప్పుడు వీళ్ళు పెడుతున్నారు. అంటే వాళ్ళకి ముందుగా వీళ్ళు యాక్సిడెంట్ అని జనాన్ని నమ్మించి ఛానళ్ళ ద్వారా తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేశారు, వీళ్ళు ముందే ఫిక్స్ అయ్యారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. ఎందుకు ఇంత ఆతురత చూపిస్తున్నారు దీన్ని యాక్సిడెంట్గా ప్రూవ్ చేయడానికి? బిగినింగ్ నుంచి అసలు హత్య అనే కోణంలో వీళ్ళు ఎందుకు విచారించట్లేదు అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ క్లియర్గా చెప్తున్నాడు, మేము హత్య అనే కోణంలో కూడా విచారించాము, కానీ మాకు ఎక్కడ హత్య అనే కోణం కనిపించలేదు. వాళ్ళ భార్య కానీ వాళ్ళ బ్రదర్ వాళ్ళు కానీ
ఎవరి మీద కూడా అనుమానాలు కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎవరి మీద అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తే మేము విచారిస్తాము, అది కూడా జరగలేదు అనేది చెప్తున్నారు. ఇదేంటంటే ఒక్కోసారి ఏమవుతుందంటే నిజం మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నా కూడా మనకి నమ్మాలనిపించదు. మనకు అబద్ధం నమ్మడంలో ఉండే ఒక మజా కావచ్చు, లేకపోతే దాంట్లో ఉండే ఒక ఇది కావచ్చు. ఒకసారి మనకి అబద్ధం నమ్ముదామని డిసైడ్ అయిపోయాక నిజమని చెప్పి నీకు ఎన్ని చెప్పినా ఇది అబద్ధంగానే అనిపిస్తుంటుంది, దాంట్లో లోపాలు కనిపిస్తుంటాయి. అట్లాంటప్పుడు నేను చాలాసార్లు చెప్పాను కూడా. అట్లాంటప్పుడు మీరు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి ఏర్పడి హర్ష కుమార్ కానీ మీరంతా అసలు వీళ్ళు ఒక ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేసి వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే అప్పుడు పోలీసులకి ఇవ్వచ్చు, వాళ్ళు ఒకవేళ తీసుకుపోతే జనం ముందు పెట్టచ్చు. అవేవి చేయకుండా ఇంట్లో కూర్చొని ఏవో థీరీలు చెప్పి లాజికల్ చెప్తే మన లాజిక్ ప్రకారం యాక్సిడెంట్లు జరగవు. యాక్సిడెంటే ఇలాజికల్. ఎందుకంటే మనం ఇట్లా పడితే ఇట్లా జరగాలి కదా, అట్లా అది పడినప్పుడు ఎలా పడుతుంది అనేక అంశాల కలయికలో యాక్సిడెంట్ జరుగుతుంది. సో ఇలా పడి ఉండాలి కదా. నేను మా ఫ్రెండ్ ఆ మధ్య వెళ్తున్నాం, ఒక ఆటో 8:30 నైట్ ఆటో గుద్దింది. మా ఫ్రెండ్ పడిపోయాడు, స్పృహ పోయింది, నాకు దెబ్బ కూడా తగలలేదు. మరి దాన్ని ఎలా చెప్పాలి? సో కాబట్టి యాక్సిడెంట్లు అంటేనే మనం లాజికల్ ప్రకారం ఆడ జరగవు. సో వీళ్ళు ఏంటంటే ముందే నమ్మేశారు, ఇది హత్య అని నమ్మేశారు. దాన్నే ఇంకా పట్టుకొని వేలాడుతున్నారు. ఇది క్లియర్గా అయితే పోలీసులు చాలా పెయిన్స్టేకింగ్లీ దీని మీద వెళ్ళారు. ఇతను పోనీ ఎవరన్నా చంపి పలానా వాళ్ళు శత్రువులు ఉన్నారనో, గతంలో కాంక్రీట్గా ఇతనికి పలాని బెదిరింపులు వచ్చాయనో చెప్పాలి. అతను కూడా వేగ్గా నాకు థ్రెట్ వచ్చిందని చెప్పారు. జనరల్గా ఇప్పుడు మనకు కూడా కామెంట్లలో నా వీడియోల కింద కూడా నువ్వు మాకు దొరికితే అయిపోతావురా, నీ సంగతి తెలుస్తాము, ఇవన్నీ పెడుతుంటారు. వాళ్ళందరూ వచ్చి చంపేరు. వాళ్ళు కామెంట్లు పెట్టడం ఈజీ కాబట్టి పెడుతుంటారు. వాళ్ళకి చంపాలనే ఉద్దేశం కూడా ఉండదు. ఒకవేళ మంది